ఫస్ట్ బాల్ కి బౌండరీ అయిందే లభించింది ఏలూరు విజయానికి చేరువలో. స్టిల్ రిక్వైర్ 13 runs. Sensible bat. Excellent running between the wickets. Quick singer అయితే లభించింది. They are in a hurry to win the match, team Elur. Still require 12 runs. Still have so many balls in hands, 6 wickets in hands. It just require 12 runs. 12 పరుగులు కావాలి విజయానికి టీమ్ ఏలూరు. Oh, that's a good shot! It's out of the park! 6 runs! Oh, that's a maximum! What a good shot! Oh, they are in a hurry! Oh, chala superb shot అది. Oh, that's the winning runs! That's the winning runs! Winning runs of Eluru! Eluru, they are the champions! Eluru, they are the champions of Adudam Andhra! What a dramatical finish! 2 బంతులు 2 సిక్స్లు కొట్టి ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట. దట్ వాస్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్. కంగ్రాచులేషన్స్ ఏలూరు క్రికెట్ టీం. ఒక్కసారి గట్టిగా ఏలూరు క్రికెట్ టీంని మనం జోష్గా సాగిపోయినటువంటివి వైజాగ్ టీంని ఓడించి కప్పుని అందుకోబోతున్నటువంటి ఏలూరు టీంకి మనపూర్వక అభినందనలు తెలియజేద్దాం. ఇన్క్రెడిబుల్ పర్ఫార్మెన్స్. ద విన్నర్స్ ఆర్ ఏలూరు టీం. కంగ్రాచులేషన్స్ Elur cricket team, very proud of you. Now it's celebration time. Projection mapping అయితే లేదు, డైరెక్ట్ స్క్రీన్ మీద చేసేస్తున్నాం. Vizag! Are you ready? ఒకసారి అందరూ గట్టిగా జగనన్న వేసుకుందామా? ఎంతో ఉత్సాహంగా గత 41 రోజులుగా క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్, ఖోఖో, వాలీబాల్ అద్భుతంగా సాగిపోయినటువంటి మ్యాచెస్. మరి ఈరోజు ఫైనల్ క్రికెట్ మ్యాచ్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల మనందరి ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కనుల ముందు ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఏలూరు మ్యాచ్ విన్నర్స్ అయ్యారు. ఇదండి ఉత్సాహం, ఇదండి జోష్. ప్లేయర్స్ అందరినీ బయటికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లేయర్స్ అందరినీ స్టేజ్ బయటికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సైడ్స్ కి వెళ్ళవలసిందిగా, గ్రౌండ్ సైడ్స్ కి వెళ్ళవలసిందిగా ప్లేయర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 47 రోజులుగా సాగిపోయినటువంటి అద్భుతమైనటువంటి ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట. ఇప్పుడు మనమంతా ఆడుదాం ఆంధ్ర సాంగ్ ని వీక్షిద్దామా? సాంగ్ ని ఫుల్ ఎంజాయ్ చేద్దాం. కమాన్.
మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ కాంపిటీషన్స్ ఫర్ ద ఇయర్ 2023 ఇస్ ఓపెన్. ఆటలాడదాం, ఆరోగ్యంగా ఉందాం. ఏపీ ముఖ్యమంత్రి వినూత్న సందేశం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా అది రాష్ట్ర ప్రజలకు పండగే. అలాగే దేశంలోనే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఇప్పుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్రమంతటా 47 రోజుల పాటు ఆటల పండగను అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిపించారు. ఇది మన సమయం పద కథ కథ, ఇది మన ఆట కథ. కొట్టు కొట్టు గెలుపు కోసం పట్టు, పట్టు పట్టుని గెలుపుని పట్టు. ఇది అందరి ఆట ఆడదామాంధ్ర, ఇది అందరి ఆట ఆడదామాంధ్ర. గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో డిసెంబర్ 26న ఆడుదాం ఆంధ్ర క్రీడల ప్రారంభోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. క్రీడాకారుల చేత ప్రతిజ్ఞ చేయించారు. క్రీడల నియమ నిబంధనలను గౌరవిస్తూ ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ లో పాల్గొంటామని ప్రమాణం చేస్తున్నాను. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్. వారికి క్రీడల కిట్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఈ సందర్భంగా పలు ఆటలు స్వయంగా ఆడి ఆకట్టుకున్నారు. ఇక ఏటా ఈ ఆటల పండగ ఉంటుందని జగన్ ప్రకటించారు. ఆటల ద్వారా ఆరోగ్యం సందేశాన్ని గ్రామాలకు చేర్చాలన్న ప్రధాన లక్ష్యం, దేశానికి ఉత్తమ క్రీడాకారులను అందించాలన్న ఉన్నత ఆశయంతో ఆడుదాం ఆంధ్రాను ముఖ్యమంత్రి భారీ బడ్జెట్ తో నిర్వహించారు. గ్రామ సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా స్ఫూర్తి వెల్లివిరిసింది. వివిధ పోటీలలో యువత తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు. గతేడాది డిసెంబర్ 26న మొదలైన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు గ్రామ స్థాయిలో 15 రోజులు, మండల స్థాయిలో 14 రోజులు, నియోజకవర్గ స్థాయిలో 7 రోజులు, జిల్లా స్థాయిలో 6 రోజులు, రాష్ట్ర స్థాయిలో 5 రోజులు జరిగాయి. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ మొదలైన విభాగాల్లో ఉత్కంఠభరితంగా పోటీలు జరిగాయి. ఇది మన సమయం పద కథ కథ, ఇది మన ఆట కథ. కొట్టు కొట్టు గెలుపు కోసం పట్టు, పట్టు పట్టుని గెలుపుని పట్టు. ఇది అందరి ఆట ఆడదామాంధ్ర, ఇది అందరి ఆట ఆడదామాంధ్ర. పోటీల్లో పాల్గొనేందుకు 15 ఏళ్లు పైబడిన వారికి అవకాశం కల్పించగా 37 లక్షల మందికి పైగా నమోదు చేసుకున్నారు. వీరిలో మహిళలు 13 లక్షల మందికి పైగా ఉండడం విశేషం. ఇక ఈ ఆటలు చూసేందుకు అధికారికంగా 81 లక్షల మంది నమోదు చేసుకున్నప్పటికీ వాస్తవంగా తరలివచ్చిన వీక్షకుల సంఖ్య అంతకు రెట్టింపే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. పోటీలు నిర్వహించేందుకు ఎక్కడికక్కడ ఉన్న స్టేడియంస్ తో పాటు ఇతర ప్రదేశాలను కూడా మైదానాలుగా అభివృద్ధి చేశారు. వేల సంఖ్యలో స్టేడియంస్ లో పోటీలు జరిగాయి. పోటీలకు రెఫరీలుగా ఉండేందుకు 1,50,000 మంది వాలంటీర్స్ కి శిక్షణనిచ్చారు. విజేతలకు నగదు బహుమతులిచ్చేందుకు 12 కోట్ల రూపాయలు, క్రికెట్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారులకు కిట్లు పంపిణీ చేయడానికి 37 కోట్ల రూపాయలు కేటాయించారు. చెన్నై సూపర్ కింగ్స్, ప్రో కబడ్డీ లీగ్, బ్లాక్ హాక్స్ తో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, ఆడుదాం ఆంధ్రాలో పాలు పంచుకున్నాయి.
దేశంలో ఎక్కడా లేని విధంగా లక్షలాది మంది ఆడేవారితో, కోట్లాది మంది చూసేవారితో ఆంధ్రావని మొత్తం ఆటల ఆంధ్రాగా, ఆరోగ్య ఆంధ్రాగా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఈ చారిత్రక ఘనత ముమ్మాటికి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదే.